కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్యుమెంట్ రైటర్స్ అండ్ స్టాంప్ వెండర్లకు మద్దతుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. టౌన్ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్ డౌన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని వారి న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్ల పోరాటానికి పార్టీ పూర్తిస్థాయి అండగా నిలుస్తుంది అని కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చాలా మంది ఉన్నారు, ఆ కుటుంబాలు పాపం చాలా మంది దాని మీద బతుకుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా అండగా ఉండాలని, కాకపోతే అనుకోకుండా ఈ రోజు నేను వేరు కాబట్టి మా వాళ్ళందరినీ పంపించాము. రేపు సాటర్డే వస్తున్నాం. అప్పుడు గత 10 రోజులుగా మన స్టాంప్ రైటర్లు కానీ, స్టాంప్ వెండర్లు కానీ వారి జీవనోపాధి కోల్పోయేదానికి ఈ గవర్నమెంటు ఒక 396 అనే జీవోని ఒకదాన్ని తీసుకొని వచ్చి పీపీపీ విధానం అనే ఒక ప్రైవేటు పార్టీలకి ఈ గవర్నమెంటు రిజిస్ట్రేషన్లు చేసేవన్నీ కూడా ప్రైవేటు పార్టీలకు పోయే విధంగా ఒక జీవోని తీసుకురావడం. ఆ జీవో అమలైతే ఇక్కడ నిరుపేదలైన ఈ స్టాంప్ రైటర్లకు కానీ, స్టాంప్ వెండర్లకు కానీ, వారి దగ్గర పనిచేసే పిల్లకాయలకు కానీ జీవనోపాధి కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరగద్ది. ఈ గవర్నమెంట్లో వాళ్ళకి సంపాదన కోసం ఏమైనా చేయడానికి ఈ తెలుగుదేశం గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి ప్రియ తనయుడు లోకేష్ బాబు గారు కానీ ఎన్ని కుట్రలైనా పనేదానికి, వారి సంపాదన పెంచుకునేదానికి, వారి అనునాయులు సంపాదన పెంచుకునేదానికి ప్రైవేటు పరం చేస్తే ఈ స్టేట్ అంతా ఒకరి చేతిలోకి పోతుంది. వాడిచ్చే కమిషన్లు పార్టీకో ఆ నాయకులకో ముడతాయి. కాబట్టి ఈరోజు ఈ విధంగా ప్రతి దానిని కూడా అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది. ఈరోజు కావలిలో మా ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం మీకు ఈ స్టాంపు రైటర్లకు కానీ, స్టాంప్ వెండర్లకు కానీ, ఇక్కడ పనిచేసే కార్మికులకు కానీ మద్దతు తెలిపేదానికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చున్నాము. ప్రతాప్ రెడ్డి గారు 2 రోజుల్లో వస్తారు. వారు కూడా వచ్చి స్వయంగా మీకు సంఘీభావం తెలియజేస్తారు. అంటే ఈరోజు చాలామంది ప్రజలకు ఈరోజు ఒక చిన్న కాగితం, ఒక ఈసీ పెట్టుకోవాలన్నా స్వతహాగా రాసుకునే పరిస్థితి లేదు. ఒక నకలు పెట్టుకోవాలన్నా స్వతహాగా రాసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు తొలమో పొలమో ఇచ్చి రాసుకొని ఆడ పెడితే సాయంత్రానికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధానాన్ని మేము చేసుకుంటూ ఏదో భుక్తిని గడుపుకొని పోతున్నాం. మాకి ఇంతమంది జీవనోపాధిని ఈ రాష్ట్రం కొంచెం మమ్మల్ని గమనించి మా పొట్టలు కొట్టకుండా, మాకు జీవనాధారంగా మమ్మల్ని తీయకుండా ఈ 396 జీవోని రద్దు చేసి, ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి, ఈ ఆర్ఎస్కే కేంద్రాలని కూడా లేకుండా చేసి మాకు ఈ వృత్తిని ఈరోజు మాకు కొనసాగించాలని మాకు ఎటువంటి డిమాండ్ లేవండి. మాకు ప్రభుత్వం వారు ఎటువంటి సహాయం కూడా చేయటం లేదు. ఈరోజు మేము ప్రజలిచ్చే రుణమోపం తీసుకుంటున్నాం తప్ప గవర్నమెంట్ వల్ల మాకు ఆదాయం లేదు. మా వల్ల గవర్నమెంట్కి ఆదాయమే తప్ప ఈరోజు 9 రోజులు జరుగుతుంటే కొన్ని కోట్ల రూపాయలు గండిపడింది. దానికి ఈరోజు ప్రజలందరూ మాకు సహాయం చేసి సహకారాలు అందించాలంటే అన్ని బట్టే మేము ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా మేము చేయడానికి సిద్ధంగా మా డాక్యుమెంట్ రైటర్ల తరపున అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.